హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పెట్టి. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ నేను ఇవాళ ఒక అదేంటి అరేంజ్మెంట్ టైప్లో, అంటే మన బట్టలు ఉంటాయి కదా, ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకోవడానికి ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను. సో ఇది వచ్చేసి ప్రాపర్గా మీకు అంతా చూపిస్తాను. సో సెక్షన్ వైజ్ చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూపించేది ఏంటంటే అదేంటి టాప్స్ ఉంటాయి కదా, టాప్స్ అన్నమాట. అంటే ఇందులో ఎలా ఉంటుందంటే నేను కొన్ని ఉంటాయి, అంటే మనం షాప్కి వెళ్ళి రెడీమేడ్ కొనుక్కుంటాం కదా, సో అలా ఉంటాయి అన్నమాట. దాంతోపాటుగా క్లాత్ తీసుకొని కుట్టించినవి కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టాప్, ఇది నేను క్లాత్ తీసుకొని కుట్టించింది. అండ్ పైన ఎల్లో కనిపిస్తుంది కదా, అది కూడా నేను క్లాత్ తీసుకొని కుట్టించిందే. సో మనకి కుట్టించిన దానికి రెడీమేడ్ మనం తీసుకున్న దానికి తేడా కనిపిస్తుంది అనమాట. సో పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాని తర్వాత ఇది ఎల్లో ఉంది కదా, ఎల్లో కూడా నేను ఎల్లో టాప్ ఫ్లవర్ ఉంది కదా, గ్రీన్ ఫ్లవర్స్, అది కూడా నేను క్లాత్ తీసుకొని కుట్టించాను, 2 మీటర్స్ క్లాత్ తీసుకొని. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ది అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ది కూడా నేను క్లాత్ తీసుకొని కుట్టించిందే. ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, ఈ బ్లూను ఇంకొకటి గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్, ఇవి రెండు నేను తీసుకున్నాను కానీ ఇప్పటిదాకా అసలు వేసుకోలేదన్నమాట. అలా ఉంటుంది. అండ్ చాలా వరకు ఈ వీడియోలో మీకు నేను తీసుకొని ఒక 1 year అయినవి కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేసి వేసుకొని కూడా చూపిస్తాను అనమాట. సో ఇక్కడ బ్లూ కలర్ చూసారా, అది నేనే స్టిచ్ చేశాను అనమాట. సో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు స్టిచ్ చేశాను. అది 4 fold చేసి పెట్టేస్తే ఏంటంటే ప్లేస్ అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇలా నేను చిన్నగా ఫోల్డ్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఎలా అంటే 6-7 fold ఉంటుంది కదా, సో అలా చేస్తే ఏంటంటే ఎక్కువ బట్టలు పడతాయి అండ్ మనకి ఎక్కువగా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. అండ్ ఇవన్నీ నేను బయట పెడితే వేస్ట్ అయిపోతాయి, అంటే దుమ్ము అదంతా పడుతుంది కదా, సో అలా అనమాట. అందుకే ఇంతలా ఫోల్డ్ చేసి పెడుతున్నాను అనమాట. అండ్ ఇదంతా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి 3 piece సెట్స్ ఉంటాయి కదా, సో అదనమాట. అంటే టాప్, ఫైంట్, చున్నీ లాగా అనమాట. సో ఇది చూసారా, ఇది వచ్చేసి నేను తీసుకున్నాను, ఒకసారి వేసుకున్నాను, ఎప్పుడంటే శ్రీరామనవమికి వేసుకున్నట్టున్నాను. ఉతికిన తర్వాత దాని కలర్ అంతా పోయి దానికే అంటేసింది అనమాట. సో వైట్ అంతా కాస్త పింక్ అయిపోయింది, రెడ్ లాగా అయిపోయింది అనమాట. ఇట్స్ ఓకే, ఇంకొక 2 సార్లు వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఇప్పుడు వేస్తున్నాను చూడండి, బ్లూ కలర్ ఏదో సంథింగ్, గ్రీన్ కలర్, ఇవి రెండు నేను వచ్చేసి క్లాత్ తీసుకొని కుట్టించినవే. అండ్ దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ వచ్చేసి నేను తీసుకుంది, అండ్ ఈ మెరూన్ కలర్ వచ్చి కూడా నేను తీసుకుంది. అండ్ ఈ రెడ్ అండ్ వైట్ కలర్ది కూడా రెడీమేడ్ తీసుకుంది, అంటే రీసెంట్గా తీసుకున్నవి. అండ్ దాని తర్వాత ఇదొకటి. సో ఇట్లా ఏంటంటే 3 piece సెట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ప్రాపర్ వేలో దానికి సపరేట్గా పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు తీసుకునేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి చూసారా, బ్లాక్, కంప్లీట్ బ్లాక్ అనమాట, 2 piece సెట్స్. అది నేను ఇప్పటిదాకా వేసుకోలేదు, తీసుకున్నాను సంవత్సరంన్నర అయింది అనుకుంటాను. ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఈ బ్లూ కలర్, నావీ బ్లూ వచ్చేసి క్లాత్ తీసుకొని కుట్టించింది, అంటే మనము 3 piece సెట్స్ ఉంటాయి కదా, తీసుకొని కుట్టించింది. అండ్ ఇది వైట్ కలర్ చూసారా, ఇది కార్డ్ సెట్, ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. అండ్ బాగుంది అనేసి తీసుకున్నాను నేను, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. దాని తర్వాత ఇదొకటి. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా మీకు హిడెన్ జెమ్స్ ఉంటాయి కదా, అంటే నేను ముందు చెప్పాను కదా, చాలా వరకు నేను తీసుకున్నవి వేసుకోకుండా ఉంచాను అనేసి. అండ్ ఇది తీసుకొని నేను 2 years అవుతుంది, కనీసం దాని ట్యాగ్ కూడా తీయలేదు నేను ఇప్పటిదాకా. అండ్ ఈ వైట్ కలర్ కూడా సేమ్ ఎల్లో తీసుకున్నప్పుడు, ఎల్లో టాప్ ఉంది కదా, అది తీసుకున్నప్పుడే తీసుకున్నాను. ఇది కంప్లీట్ ఫ్రాక్ అనమాట, అంటే ఫుల్ లెంత్ ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది, కంప్లీట్ వైట్ ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర అండ్ కింద వచ్చేసి డిజైన్ ఉంటుంది అనమాట. సో చికెన్ కర్రీ టైప్లో. అండ్ అది కూడా ఇప్పటిదాకా వేసుకోలేదు, 2 years అయింది దాన్ని తీసుకొని, ట్యాగ్ కూడా తీయలేదు అనుకుంటాను నేను. దాని తర్వాత ఈ వైట్ ఒకటి. యాక్చువల్లీ ఇక్కడ వైట్ కాన్సెప్ట్ ఏంటి అనేసి అంటే, మన దగ్గర ఒక కలర్ ఏదైనా లేదు అనేసి అనుకోండి, మనం నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు అది మనం అన్కాన్షియస్లీ అదే కలర్ పిక్ చేసుకుంటాము. చాలా వరకు తెలియకుండా చాలా డ్రెస్సెస్ అదే కలర్లో తీసుకుంటాం అనమాట. సో నాకు కూడా అలానే జరిగి వైట్ కలర్ లేదు, 2-3 సార్లు మనం అవే కలర్ తీసుకుంటా ఉంటాము. ఇది క్వైట్ న్యాచురల్, నార్మల్ కూడాను. ఇక్కడ చూడండి, నేను 2 షర్ట్స్ చూపిస్తున్నాను వైట్వి, అండ్ దాని తర్వాత ఒక టీషర్ట్ కూడా చూపించాను. వీటిని ఇప్పటిదాకా వేసుకోలేదు. అండ్ చూడండి, ట్యాగ్ కూడా అట్లానే ఉందన్నమాట, ట్యాగ్ కూడా నేను తీయలేదు.
అట్లా. సో మనం వేసుకునేటప్పుడే కదా ట్యాగ్ తీసేస్తాము అట్లా అనేసి. దాని తర్వాత ఇదొక టీషర్ట్ అనమాట. అండ్ ఇప్పుడు చూపించేవన్నీ, అండ్ ఇది చూసారా, ఇది కోట్ టైప్లో ఉంటుంది. ఇది కూడా తీసుకున్నాను, కానీ వేసుకునే ఛాన్స్ రాలేదు. దీన్ని ఎలా స్టైల్ చేయాలో నాకు అర్థం కాక అట్లనే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ స్వెట్ షర్ట్స్, అంటే స్వెట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవన్నమాట మనం వింటర్లో వేసుకోవడానికి. సో ఇవి కూడా చాలానే ఉంటాయి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను క్లాత్ తీసుకుని షార్ట్ టాప్ లాగా కుట్టించాను. సో 1 మీటర్ క్లాత్ ఉంటుంది కదా, సో 1 మీటర్ క్లాత్ అన్నిటిని నేను ఇలా జీన్స్ మీద వేసుకోవడానికి అనేసి కుట్టించాను అనమాట. సో ఇదొకటి బ్లూ కలర్, ఇది ఒక బ్లూ, ఇది బ్లాక్, ఇది గ్రీన్, ఇది పింక్, అండ్ ఇది వచ్చేసి సో ఇట్లా అనమాట. సో తను అంటే కుట్టించుకుందాం అనేసి పీసెస్ తీసుకుంది అనమాట. 1 మీటర్ పీసెస్. ఆమెలా కుట్టించుకోవట్లేదు కదా అనేసి నేను షార్ట్ కుర్తీస్ కుట్టించేసాను అనమాట. సో వీటిని కూడా ఫుల్గా కుక్కేస్తాం లోపల, అంటే పడుంటాయి అనమాట. బయట పెడితే పాడైపోతాయి, మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, ఎందుకు అనేసి అన్ని పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా పెట్టేసి పక్కకు పెట్టేసాం అనుకోండి, అయిపోతుంది అనమాట. సో ప్రతిసారి మనము తీసి పెట్టి అవసరం లేకుండా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి లెగ్గిన్స్ అండ్ జీన్స్ సెక్షన్ అనమాట. సో నేను జీన్స్, లెగ్గిన్స్ అన్ని కలిపేసి ఒకే దాంట్లో పెట్టేసాను. ఫేవరెట్ పార్ట్ అనమాట. సో ఈ ప్యాక్లో మొత్తం ఫ్రాక్స్ ఉంటాయి. సో లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, మిడిల్ లెంత్ ఫ్రాక్స్, ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇది బ్లాక్ చూసారా, ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ ఉంటుంది. అండ్ దీన్ని తీసుకుని నేను ఒకసారి వేసుకున్నాను అనమాట, మళ్ళీ ఇంకొకసారి వేసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ శారీ ఉంటుంది కదా, సో శారీతో కుట్టించింది అనమాట. ఇది ఫుల్లీ లాంగ్ ఫ్రాక్, బాగుంటుంది. అండ్ దాన్ని ఒకసారి ఏదో పండగకి వేసుకున్నట్టున్నాను అంతే. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనుకుంటాను, గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది, ఫ్లోరల్ ఉంటుంది అనమాట. ఇది కూడా షార్ట్ ఫ్రాక్, అండ్ మెయిన్లీ వేసుకోలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్, ఇది క్లాత్ తీసుకొని కుట్టించింది. ఇది తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు వేసుకున్నట్టున్నాను నేను. అండ్ అంతే. దాని తర్వాత ఓకే, దాన్ని నేను నా బర్త్డేకి వేసుకున్నాను బ్లాక్. ఇది వచ్చేసి తిరుపతిలో వేసుకున్నాను. ఇది కూడా క్లాత్ తీసుకొని కుట్టించిందే. షార్ట్ ఉంటుంది, అంటే షార్ట్ అంటే మనకి నీ లెంత్ ఉంటుంది కదా, దానికంటే కొంచెం కిందికి ఉంటుంది అనమాట, అంతే, పైన ఏముండదు. సో దెర్ ఆర్ సమ్. అండ్ ఇది వచ్చేసి ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది మా మమ్మీ శారీ. సో మా మమ్మీ శారీ ఎందుకు తీసుకుంది అనేసి అంటే, నాకు ఫ్రాక్ కుడితే బాగుంటుంది కదా అనేసి పర్టికులర్లీ ఆ శారీ ఫ్రాక్ కోసం తీసుకుందనమాట. సో ఫ్రాక్ కుట్టించేసాను నేను. అండ్ ఇది బ్లాక్ కలర్ శారీ వచ్చేసి మా మమ్మీది పాత శారీ, తను అసలు కట్టుకోవట్లేదు, పక్కకు పడేసింది. సో నేను ఇట్లా ఫ్రాక్ కుట్టించేసాను అనమాట. దాంతో పాటుగా ఇట్లా మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాన్ని చున్నీలాగా కుట్టించేసాను. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, అంటే ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇది కూడా శారీనే, కాకపోతే మా పిన్ని శారీ అనమాట. సో తను ఎంబ్రాయిడింగ్ చేసింది దీని మీద, అవి ఉంటాయి, వర్క్ చేసి ఉండేది అనమాట. సో ఇది మా పిన్నిది. సేమ్ నేను బ్లాక్ కలర్ ఎలా కుట్టించానో అలానే కుట్టించి మిగిలిన క్లాత్ అంతా చున్నీలాగా కుట్టించేసాను అనమాట. సో వేసుకునేటప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదండి నా కలెక్షన్. అండ్ ఇది కూడా హైదరాబాద్లో ఉన్నాయి మాత్రమే, ఇంటి దగ్గర వేరే కూడా